ఎవరు మరలా జన్మలో ఫోన్ చేయరు వాళ్ళు నాకు. ఒక్కసారి నిలబడి చూడండి అమ్మా దేవుని కోసం, తెగించేయండి అమ్మా దేవుని కోసం. దేవుడు భూమి ఆకాశములు నీ కోసం తలక్రిందలుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షం ఉండగా, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏమో నిద్రపోతున్నారు ఏంది, చల్లగా ఉందా, ఇది నాకు అర్థం కాదు మాటలు. నేను అడిగాను ప్రశ్నలకి, ఇదిగో అవునంటే అవును, కాదంటే కాదు అని బైబిల్ చెప్పిందా లేదా? అవును అన్ని చేతులు ఎత్తారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చల్లబడిపోయారు? దేవుడు చెప్పండి నీ పక్షం ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విరోధులు నా ఎడల లేచినా కూడా నా ముందు నిలదక్కుకోలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఆయన కోసము నిలబడ్డాడు, ఆయన నా కోసము నిలబడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం రండి. నిర్గమకాండము. ప్రతి ఒక్కరు నోటిని కడుపుని నీ వాక్యముతో నింపాలని ప్రార్థన చేయటానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఎవరన్నారు, మనుషుడు రొట్టెవలే మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చిన మీ అందరికీ తెలుసు. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 34వ అధ్యాయము. అయ్యా మైక్ ఇవ్వండి అయ్యా. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము నుండి చదువుదామయ్యా. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అదయ్యా ఏం చదువుతున్నారు? అతడు మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి పాస్టర్ గారు తొందరగా. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు. ఏం చేయలేదు? నీళ్లు త్రాగలేదు. ఉపవాస ప్రార్థనలో ఒక పూటే పస్తి, అంతేనా? ఒక పూటేనా దినమంతా? నాకు వినిపిలే. ఉపవాస ప్రార్థనలో ఎన్ని పూటలు ఉపవాసం ఉంటారు మీరు? ఒకటన్న వాళ్ళ చేతులు ఎత్తండి. 2 పూటలు, 3 పూటలు,